పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, టమాటో అన్ని నూనెలో మంచిగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత పేస్ట్ తీసుకొని మళ్ళీ కడాయి పెట్టి నూనె పోసి ఆ దాంట్లోనే మళ్ళీ ఈ పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని అది ఆల్రెడీ ఫ్రైడ్ పేస్టే కాబట్టి ఇంకొంచెం ఇట్లా మగ్గనిచ్చేసి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలిపినట్టు చేసి మళ్ళీ ఉప్పు కారం వేసేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు కారం వేసేసుకొని బాగా పులుసు రెడీ పెట్టుకున్నాం కదా మనము, ఆ పులుసు విసికేసుకొని పోసేసుకోవాలి. వెంటనే మనకు గ్రేవీ తగినంత, మీకు చిక్కగా పలసగా తగినంతగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని పులుసు మరిగేటప్పుడు దాంట్లో చామగడ్డలు వేసేసుకోవాలి. మనము వెంటనే పులుసు మరుగుతుంది కదా, దాంట్లో చామగడ్డలు వేసేసుకోవాలి. చామగడ్డలు వేసుకున్న తర్వాత మనం అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కొంచెం అంతా బెల్లం వేసుకోవాలన్నమాట. టేస్ట్ తగినట్టు మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తిని ఎట్లుందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.